నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం సింగపూర్ పర్యటనలో మరో ముందడుగు. హైదరాబాద్లో 450 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన క్యాపిటల్ ల్యాండ్. రోజు రోజుకు పతనమవుతున్న మిర్చి రేట్లు, ఆశించిన ధరలు లేక ఆందోళనలో అన్నదాతలు. చోరీ కోసమే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు. నిందితుడు బంగ్లా నుంచి అక్రమంగా వచ్చాడన్న పోలీసులు. పంజాబ్ సరిహద్దులో రైతుల ఆందోళనపై కేంద్రం స్పందన. ఫిబ్రవరి 14న చండీగఢ్ వేదికగా చర్చలకు ఆహ్వానం. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును ప్రశంసించిన ప్రధాని మోదీ. ప్రజల అధికారాన్ని మరింత బలోపేతం చేసిందని కితాబు. సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేటలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ అనే సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయింది. హైదరాబాద్లో భారీ ఐటీ పార్కును నిర్మించడానికి సంస్థ అంగీకారం తెలిపింది. త్వరలోనే 10 లక్షల చదరపు అడుగుల ఐటీ పార్కు నిర్మించనుంది. రాష్ట్రంలో క్యాపిటల్ ల్యాండ్ పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన ఎన్ఐడీఎం భవనాలను ప్రారంభించారు. 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సభలో పాల్గొనున్నారు. అమిత్ షా వెంట ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. यहाँ मैं आपको बताना चाहूँगा कि भारत सरकार के अथक प्रयासों के द्वारा भारत के वनाच्छादित क्षेत्र में लगातार वृद्धि हो रही है और 2021 से 2023 के मध्य में 1445 स्क्वायर किलोमीटर वनाच्छादन बढ़ा है, जो कि 23% से लगभग 25.17% की वृद्धि कंट्री के भौगोलिक क्षेत्र में हुई है। अगर मोटे तौर पर देखें तो इसमें शामिल है 7,15,343 स्क्वायर किलोमीटर का फॉरेस्ट कवर एवं 1,12,014 स्क्वायर किलोमीटर वृक्षों से घिरी हुई धरती। కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ ప్రకటించిన తీరుపై అభ్యంతరాలున్నాయని తెలిపారు. పసుపు బోర్డుకు పూర్తి మద్దతు తెలిపిన ఆమె ప్రారంభించిన తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకుండా పసుపు ప్రారంభించడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసమే బోర్డు ప్రకటించారన్న కవిత పసుపు ఆధారిత పరిశ్రమలతో పాటు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము పదే పదే కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటైందని, ఎంపీ అరవింద్ తన వల్లే సాధ్యమైందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్లడం జరిగింది.
అది కూడా నా గొప్పతనమే అని ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ప్రజాపాలన దరఖాస్తులకు సైతం రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం బీఆర్ఎస్ విజయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అని ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తులే కాదు, మీ సేవా దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని సూచించారు. పల్లెలు, పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింక్ చేయకుండా అర్హులైన అందరికీ వర్తింపచేయాలని కోరారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు థానేలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన పేరును తప్పుగా చెప్పాడు. తొలుత తన పేరును విజయ్ దాస్ గా, తర్వాత విజయ్ దాస్ గా పేర్కొన్నాడు. మరి కాసేపటికి మహమ్మద్ ఇలియాస్ గా చెప్పాడు. కానీ పోలీసులు అతడి పేరును మహమ్మద్ షహజాద్ గా ధృవీకరించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. నిందితుడు 5 నుంచి 6 నెలల కింద ముంబైకి వచ్చాడని, ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడని ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్ తెలిపారు. భారత్కు వచ్చాక పేర్లు మార్చుకుని తిరుగుతున్నట్టు వివరించారు. చోరీ కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇంతకుముందు 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారికి కత్తిదాడి ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 30కి పైగా పోలీస్ బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడ పట్టి థానేలో దుండగుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్ తెలిపారు. తొలుత విజయ్ దాస్ గా, తర్వాత విజయ్ దాస్ గా, ఆ తర్వాత మహమ్మద్ ఇలియాస్ గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడు అసలు పేరు మహమ్మద్ షహజాద్ అని ధృవీకరించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు. భారత్కు సంబంధించి నిందితుడి వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని వెల్లడించారు. బంగ్లాదేశ్కు సంబంధించి నిందితుడి వద్ద కొన్ని వస్తువులు లభ్యమైనట్టు డీసీపీ దీక్షిత్ చెప్పారు. आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున నిందితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు 4 ఏళ్ల జేహ్, 8 ఏళ్ల తైమూర్, 5 సహాయకులు ఉన్నారు. తొలుత జేహ్ గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జేహ్, నాని, ఎలియామాను ₹1 కోటి డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్ పై దుండగుడు కత్తి, హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్ ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. ఘటన సమయంలో దుండగుడు కోపంగా సైఫ్ పై కత్తితో పలుమార్లు దాడి చేశాడని ఆమె తెలిపారు. సైఫ్ ను త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలనేది అప్పుడు తమ మొదటి ప్రాధాన్యతని చెప్పారు. నిందితుడి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని, ఇంట్లో ఉన్న ఆభరణాలను మాత్రం ముట్టుకోలేదని చెప్పారు. విజయవాడలో నిర్వహిస్తున్న గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎందుకంటే కలిసి మెలిసి ఉండడం, ఒకరితో ఒకరు సహకరించుకోవడం, తనకున్న దాన్ని తనతో పాటు ఇతరులకు కొద్దిగా పంచి ఇవ్వడం, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. షేర్ అండ్ కేర్ అండ్ నువ్వు పెంచుకున్న దాన్ని ఇతరులతో పంచుకో. ఇతరులతో పంచుకుంటే ఉండే ఆనందం చెప్పని అరివి కాంది. అది తెలివి కావచ్చు, పంట కావచ్చు, పండు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇతర ఏమైనా కావచ్చు. వాటిని నీ అవసరాలతో పాటు
కొంత ఇతరులతో కూడా పంచుకుంటే ఆ చెప్పే ఆనందం, సేవలో ఉండే ఆనందం చెప్పనరివి కాంది. అందుకని ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీకోసం మీరు ఒక అడుగు ముందుకేస్తే ప్రభుత్వం 100 అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉందని మోడీ గారు చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, చిన్నప్పుడు టీఎంఏ వృత్తిలో ఉన్నాడని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. అలాంటి వాడికి, పేదవాడికి పేదల కష్టాలు తెలుసు. గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం అని చెప్పని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అన్నీ, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడుండే ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అనేక పథకాలు ప్రకటించున్నాయి. ఈ ప్రకటించినవి అమలయ్యేందుకు ప్రభుత్వం చెప్పిన దాన్ని కిందకి వెళ్ళి డెలివరీ సిస్టమ్ దాన్ని సరిగా జరిగేందుకు ఇందాక నేను చెప్పినట్టుగా అధికారులు కంకణం కట్టుకోవాల్సిన అవసరంతో కూడా ఉంది. దీంతో పాటు భారత ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు ఇస్తున్న ప్రాధాన్యత, భగవాన్ బిర్సా ముండా విగ్రహావిష్కరణ చేయడం, భారతదేశ రాష్ట్రపతిగా మొట్టమొదటిసారి చరిత్రలో ఒక గిరిజన మహిళకు భారత రాష్ట్రపతిగా అవకాశం కల్పించడం అవుతుందో మనకి తెలియజేస్తున్నాయి ప్రత్యేక ఉదాహరణలు. ఆదివాసీ గిరిజన సోదరులు ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. గిరిజన తండాల్లో అక్షరాస్యతకు పెద్దపీట వేయాలి. మీ భాష మాడుకోవడం మంచిదే, మీ విషయాలు తెలుసుకోవడం మంచిదే. దాంతోపాటు ఇవాళ సమాజంలో ఇతరులతో కలిసి మనం బతకాల, పోటీ ప్రపంచంలో ఉండాలంటే అక్షరాస్యత చాలా ముఖ్యం. తెలుగు నేర్చుకోవాలి లంబాడీ భాషతో పాటు, ఆ తర్వాత హిందీ నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందు అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. అమ్మ భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు కనబడతాయి. అందుకని మీ భాషను, మీరు లంబాడీ భాషను మర్చిపోవద్దు, దాన్ని వదిలిపెట్టొద్దు. దాంట్లో ప్రత్యేకత ఉంది, ఆ రుచి వేరు. అమ్మ పాల రుచిలాగా ఉంటుంది, పెంపుడు పాల రుచిలాగా కాకుండా, పట్టుపాలలా కాకుండా. మరి దాంతోపాటు వాళ్ళ సమాజంలో మనం తిరగాలి కాబట్టి, దేశం, రాష్ట్రం అంతా ప్రాంతాలు తిరగాలి కాబట్టి మిగతా భాషలు కూడా నేర్చుకోవాలా. ఏ భాషను మనం వ్యతిరేకించకూడదు. కొంతమంది వ్యతిరేకిస్తుంటారు, మన హిందీ మా నెత్తిని రుద్దుతున్నారు సార్ అని చెప్పారు. ఆమె తమిళనాడుకు పోతే నేను చెప్పేవాళ్ళకి, ఎవరు రుద్దారయ్యా, నో ఇంపోజిషన్ అన్న ఇంగ్లీష్లో, అనగానే చప్పటి కొట్టేవాడు. నో ఇంపోజిషన్. సెకండ్ మాట చెప్పాను, నో అపోజిషన్. దట్ ఈజ్ మై ప్రపోజిషన్, దట్ షుడ్ బి యువర్ పొజిషన్ ఆల్సో అని చెప్పాను. ఏ భాషను రుద్దకూడదు, ఏ భాషను వ్యతిరేకించకూడదు, నేర్చుకోవాలి. నేను ఆంధ్రాలో పుట్టా, నెల్లూరు మెడ్రాస్కు దగ్గర. చిన్నప్పుడు హిందీ అంతా శ్రద్ధ చూపించరా. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు, హిందీకే బినా హిందుస్థాన్ మే ఆగే బడినా సంభవ్ నహీ హై. నేర్చుకోవాలి. అటు మిగతా యూపీకి పోయి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి, మన జార్ఖండ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి నేను ఇంగ్లీష్లో మాట్లాడతా అంటే ఎవరికి వచ్చింది ఇంగ్లీషు? అందుకని మన భారతీయ భాషలన్నీ, అది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, ఇలాంటి ఏ భాష అయినా వీటన్నిటినీ ఎన్ని వీలైతే నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరంతో ఉంది. ఈ సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా విద్యను అశ్రద్ధ చేయవద్దు. మీ పిల్లలను తప్పనిసరిగా చదివించండి, దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది నేను దాంతోపాటు మీ పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లలు, అమ్మాయిల చదువు విషయంలో ఇంకా శ్రద్ధ వహించండి. అమ్మాయిలను చదివించండి. వారి ఉన్నతికి మనం సహకరిస్తే అమ్మాయి మొహంలో కళ్ళుంటే ఇంట్లో కళ్ళ ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఆదివాసీ గిరిజన ఉత్పత్తులు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి, ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వాటిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వాలు ఇందాక నేను చెప్పినట్టుగా ముందుకు పోవాలి. సేంద్రియ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది ఈ మధ్య. ఏంది అందరూ అంటున్నారు, మనకంతా న్యాచురల్గా ఉండేది కావాలా, కృత్రిమంగా ఉండేది కాదు మనకంతా కూడా అని చెప్పారండి. దీంట్లో ముఖ్యంగా గిరిజన ఉత్పత్తులు అవుతున్నాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తే, మరొకసారి చెప్తున్నాను నేను ప్రభుత్వానికి, దాని ప్రాధాన్యత వేరు, దానికి డిమాండ్ వేరు, దానికి కొరత కూడా ఎక్కువ ఉంది. జనం అంతా ఇంగ్లీష్ అలవాటు ఎక్కువైపోయి రకరకాల సమస్యలు ఎదురై ఇప్పుడు ఏదో తినదరక్క చాలామంది మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నారు. వచ్చి మనం మూలమైన పద్ధతులు ఆర్గానిక్ ఫుడ్ కావాలి మనకి, అందుకని మనం మామూలు ఫుడ్ ఇవి తినాలా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. అందువల్ల ఈ ఉత్పత్తులకు కూడా, పంటలకు కూడా గిరాకీ పెరుగుతుంది రాబోయే రోజుల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సాంప్రదాయబద్ధమైన విషయాలపై చూడాలా. అలాగే కేవలం గిరిజన సోదరులు ఉద్యోగం కావాలనే కాదు, ఉద్యోగం ప్రయత్నించడం తప్పు లేదు. ఉద్యోగం కన్నా వ్యాపారం మీద దృష్టి పెట్టండి. బ్యాంకులు మీకు రుణాలు ఇవ్వాలి,
బ్యాంకును డిమాండ్ చేయండి రుణం ఇమ్మని. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి రుణాలు ఇవ్వాలని గిరిజన వ్యాపారస్తులకు, వ్యాపారం చేసుకునే వాళ్ళకి. దాన్ని కూడా మీరు అనుసరించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. టెక్నాలజీ, ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది. ఏదైనా అడిగితే అందరూ గూగుల్, పిల్లలు అయితే సొంతంగా ఆలోచించాలా, ఆ తర్వాత గూగుల్ చూడాలా. ఈ మధ్య పిల్లలకు చాలామందికి అలవాటు అయిపోయింది, ఆ ఫోన్ చూసి దాన్నే చూసుకుంటున్నాం అని. సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే హెల్ ఫోన్ అవుతుంది. హెల్ అంటే నరకం. దయచేసి పిల్లలకు ఎక్కువ సెల్ ఫోన్ వాడే అలవాటు చేయబాకండి. కాళేశ్వరం కమిషన్ విచారణ ఈ దఫాలో పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోల్కతా నుంచి ఇవాళ హైదరాబాద్ రానున్న జస్టిస్ పీసీ ఘోష్ రేపటి నుంచి విచారణ తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. మిగిలిన అధికారులు, ఇతరులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల విచారణను పూర్తి చేయనున్నట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై నివేదిక రూపకల్పనపై కూడా కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇంజనీర్లు, అధికారులతో పాటు ఇతరుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ తుది దశకు చేరుకుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణ మిగిలి ఉంది. ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన సంస్థల ప్రతినిధులను కూడా విచారణ చేసే అవకాశం ఉంది. వీరితో పాటు అవసరమైతే ఇతరులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. చివరగా అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణ చేయనుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు పిలుస్తారని అంటున్నారు. కోల్కతా నుంచి ఇవాళ హైదరాబాద్ రానున్న జస్టిస్ పీసీ ఘోష్ రేపటి నుంచి విచారణ తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలతో పాటు ఆర్థిక అంశాలు, విధానపర నిర్ణయాలపై కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. అధికారులు, ఇంజనీర్లు, ఇతరుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తోంది. ఎన్డీఎస్ నిపుణుల కమిటీ సహా వివిధ సంస్థల నివేదికలు, పరిశీలన అంశాలపై కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి సారించింది. వాటన్నింటి ఆధారంగా 3 ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, తప్పులపై విచారణ చేస్తోంది. రేపటి నుంచి మిగిలిన వారందరినీ విచారణ చేసి ఈ దఫాలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నివేదిక రూపకల్పనకు సంబంధించి కూడా కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విచారణ ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తొలి ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ప్రమోటర్గా వైదొలగడం, అనుభవం లేకుండా ఒప్పందానికి గల కారణాలపై సంస్థ డైరెక్టర్ను విచారించింది. మొదటి 2 విడతల్లో పిలిచినా విచారణకు రాని ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ మూడోసారి నోటీసులకు మాత్రం తప్పనిసరిగా హాజరయ్యారు. ఈ క్రమంలో అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చలమలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారు. తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను దాదాపు 2.5 గంటల పాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ ఇప్పటికే ఒక విడత విచారించింది. ఈ ముగ్గురి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని అనిల్ కుమార్ ను పలు అంశాలపై లోతుగా ఆరా తీశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో స్పాన్సర్ గా ఉండేందుకు గల కారణాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా 2022లో ఈ రేస్ నిర్వహణ ఒప్పందంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని, ఇందుకోసం ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ వ్యాపారం స్థిరపరచుకోవడంలో భాగంగా ప్రభుత్వంతో సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు రావాల్సి వచ్చిందని అనిల్ చెప్పినట్లు సమాచారం. తొమ్మిదవ సీజన్ పూర్తి కాగానే అర్ధాంతరంగా తప్పుకోవడానికి కారణమేంటని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించలేదని వివరించినట్లు తెలుస్తోంది. 9వ సీజన్ నిర్వహణ ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ములో 30% మాత్రమే చెల్లించి మిగిలింది చెల్లించకపోవడం వెనుక ఉద్దేశమేంటని ఏసీబీ ప్రశ్నించగా ఆ సీజన్ లో తాము భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని అనిల్ దర్యాప్తు బృందానికి చెప్పినట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ కు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను గ్రీన్ కో సంస్థ ఎందుకు సమకూర్చాల్సి వచ్చిందని దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీసి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ కు సూచించారు.
ఇప్పటి వరకు కేసులో A1, A2, A3గా ఉన్న వారితో పాటు ప్రమోటర్గా వ్యవహరించి అర్ధాంతరంగా తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ వాంగ్మూలాలను కూడా ఏసీబీ నమోదు చేసింది. ఇక ఏసీబీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన ఎన్ఐడిఎం భవనాలను ప్రారంభించారు. 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సభలో పాల్గొననున్నారు. అమిత్ షా వెంట ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన ఎన్ఐడిఎం భవనాలను ప్రారంభించారు. 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సభలో పాల్గొనున్నారు. అమిత్ షా వెంట ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు.
కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు పరిశీలించారు. సంస్థకు సంబంధించిన వివరాల్ని అధికారులు వివరించారు. తర్వాత నూతన ఎన్ఐడిఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ఇతర నేతలతో కలిసి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ తర్వాత అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాంగణంలో వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొంటారనే అంశాల్ని విన్యాసాల రూపంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. సాంకేతికతలు ప్రదర్శింపబడ్డాయి. गैलरी में तमाम वह उपकरण प्रदर्शित किए गए हैं जो कि एनडीआरएफ के रेस्क्यूअर्स की रोजमर्रा की जिंदगी का एक हिस्सा है। किसी भी प्रकार की आपात स्थिति से निपटने के लिए इन सभी उपकरणों का इस्तेमाल करते हुए एनडीआरएफ के रेस्क्यूअर्स अपने ऑपरेशंस का अंजाम देते हैं और उसी के साथ महत्वपूर्ण मानव जिंदगी को बचाते हैं।